నమస్కారం సిసిసి న్యూస్ కి స్వాగతం. నా పేరు రవిశంకర్. వార్తల వివరాల్లోకి వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పకడ్బందీ భద్రతా ఏర్పాట్లను చేశాం. జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి మాధవీలత. వార్తల ప్రసార నేపథ్యంలో సంయమనం పాటించాలని వినతి. మత ఉన్మాదంతో ప్రజలను రెచ్చగొడుతున్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్. రత్నగిరివాసుడు సత్యదేవుని కళ్యాణ మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తి. ఈవో రామచంద్రమోహన్. 19వ తేదీ రాత్రి స్వామివారి దివ్య కళ్యాణం, 24వ తేదీ రాత్రి శ్రీ పుష్పయాగం. తూర్పుగోదావరి జిల్లాలో కౌంటింగ్ కేంద్రాలలో ఏర్పాట్లు, స్ట్రాంగ్ రూముల వద్ద పటిష్ట భద్రతా విషయంలో ఈవీఎంలు, వీవీప్యాట్ల సురక్షిత తదితర అంశాలపై ఎస్పీతో కలిసి కార్యాచరణ రూపొందించడం జరిగిందని జిల్లా కలెక్టర్ కె మాధవీలత వివరించారు. జిల్లా ఎన్నికల అధికారులు, ఐజీలు, డీఐజీలు, సిపిలు, ఎస్పీలతో రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల వారీ సమీక్షించారు. స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి ఎస్పీ జగదీష్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, డిఆర్ఓ జి నరసింహులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 7 అసెంబ్లీ, రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి పోలింగ్ అయిన బ్యాలెట్ యూనిట్స్, కంట్రోల్ యూనిట్స్, వీవీప్యాట్స్ అత్యంత జాగ్రత్తగా భద్రపరచడం జరిగిందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత తెలియజేశారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఎన్నికల ప్రవర్తనా నియమావళి కాలంలో జరిగిన పోల్ హింసాత్మక సంఘటనలపై అదనపు సూచనలు చేయడం జరిగిందని పేర్కొన్నారు. రాజకీయ హింసకు సంబంధించిన ఏదైనా సంఘటనపై స్పందించే క్రమంలో ప్రజలు, మీడియా సంయమనం పాటించడం అత్యంత కీలకమైన అంశమన్నారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని కోరారు. ఇటువంటి ఘటనలు జరిగిన సందర్భంలో సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని జిల్లా ఎన్నికల అధికారికి, ఎస్పీలకు ముందస్తు సమాచారం అందజేయాలని కోరారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలు, ఆర్మీ, పోలీస్ ఫోర్సెస్, మొబైల్ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగిందని వివరాలు వెల్లడించారు. సీసీ కెమెరాల నిఘా పర్యవేక్షణలో నిరంతరం చిత్రీకరణ, 24 గంటలు పర్యవేక్షణ, 3 అంచెల భద్రతతో కూడిన పహారా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కౌంటింగ్ సంబంధించి తగిన ఏర్పాట్లపై, ముందస్తు జాగ్రత్తలపై ఆర్వోలకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. జూన్ 4వ తేదీన జిల్లాలో 7 నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ అయిన ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఆ మేరకు రిటర్నింగ్ అధికారులు విధులు, బాధ్యతలపై సూచనలు చేయడం జరిగిందని వివరాలు వెల్లడించారు. కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు, స్ట్రాంగ్ రూముల్లో ఈవీఎంలు, వీవీప్యాట్ల సురక్షిత నిల్వ తదితర అంశాలపై పకడ్బందీ ఏర్పాట్లపై 3 షిఫ్టుల్లో స్ట్రాంగ్ రూమ్ వద్ద బందోబస్తు, గెస్టెడ్ అధికారుల పర్యవేక్షణతో కూడి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం నిఘా పెట్టినట్లు తెలిపారు. 1-2 సార్లు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు స్ట్రాంగ్ రూమ్లో ఎటువంటి షార్ట్ సర్క్యూట్ జరగకుండా విద్యుత్ సరఫరా నిలుపుదల చేయాలని అధికారులను ఆదేశించారు. స్ట్రాంగ్ రూమ్ల ఏర్పాట్లు, జూన్ 4న కౌంటింగ్ రోజు చేయవలసిన కార్యాచరణ ప్రణాళికపై చర్చించడం, ఎన్నికల ప్రధాన అధికారి సూచనలపై మరోసారి ఎస్పీతో కలిసి సమీక్షించడం ప్రత్యేకంగా జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ పి జగదీష్ మాట్లాడుతూ నన్నయ్య యూనివర్సిటీ వద్ద 3 అంచెల భద్రత ఏర్పాట్లు చేశామన్నారు. సర్కిల్ ఇన్స్పెక్టర్, డీఎస్పీ, మొబైల్ టీం, సిఆర్పీఎఫ్, ఆర్మీ రిజర్వ్ ఫోర్సెస్, రాష్ట్ర పోలీస్ యంత్రాంగం ఆధ్వర్యంలో పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, కౌంటింగ్ ముగిసే వరకు ఈ సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. అదేవిధంగా జిల్లా కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. జిల్లాలో జూన్ 4వ తేదీ వరకు ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండా మతపరమైన, రాజకీయపరమైన సమావేశాలు నిర్వహించడం నిషేధమని పేర్కొన్నారు. ఈ సమావేశంలో రిటర్నింగ్ అధికారులు, రాజమండ్రి రూరల్ జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, అదనపు ఎస్పీలు ఎల్ చెంచిరెడ్డి, డిఆర్ఓ జి నరసింహులు, కేఆర్ఆర్సీ ఎస్డీసీఆర్ కృష్ణనాయక్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు పి సువర్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సూచనలు చేశారు. భద్రతా ఏర్పాట్లు, పోల్ చేయబడిన ఈవీఎం స్ట్రాంగ్ రూమ్లు, ఈవీఎం, వీవీప్యాట్లు, ఇతర ఎన్నికల పత్రాలు, ఓట్ల లెక్కింపు కోసం కౌంటింగ్ కేంద్రాల సైట్ స్టోరేజ్ కోసం స్ట్రాంగ్ రూమ్ల ఏర్పాట్లపై మాసమి కాంక్రీట్ ని ఉపయోగించి సీల్ చేసిన అన్ని తలుపులు, కిటికీలతో
స్ట్రాంగ్ రూమ్లో సింగిల్ ఎంట్రీ ఎగ్జిట్ మాత్రమే ఉండాలని కోరారు. ప్రతిరోజు జిల్లా ప్రధాన కార్యాలయంలో స్ట్రాంగ్ రూమ్ల విషయంలో జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా ఎస్పీ సంయుక్తంగా సందర్శించి రోజువారీ నివేదికను సీఈఓ మరియు డీజీపీకి నివేదించాలని కోరారు. కౌంటింగ్ ఆవరణ క్యాంపస్ చుట్టూ 100 మీటర్ల దూరం నుండి ప్రారంభమవుతుంది. ఇది పాదచారుల జోన్గా గుర్తించబడాలని, ఈ పరిధిలో వాహనాలను అనుమతించకూడదని, ఈ గుర్తించబడిన జోన్కు సరైన బార్కాండింగ్ చేయాలని కోరారు. కౌంటింగ్ కేంద్రంలో ప్రవేశించడం, అన్ని సమయాల్లో శాంతి భద్రతల నిర్వహణ, సరైన ఆకృతి మరియు శాంతియుతంగా కౌంటింగ్ నిర్వహించడం వంటి అన్ని అవసరాలకు లోబడి ఉంటుందని పేర్కొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, డిఆర్ఓ జె నరసింహులు, కేఆర్సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కృష్ణనాయక్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలో స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. అన్నవరం స్వామివారికి నిర్వహించే వైదిక కార్యక్రమాల వివరాలు, అధిక సంఖ్యలో విచ్చేసే భక్తుల సౌకర్యార్థం చేసిన ఏర్పాట్ల గురించి అన్నవరం దేవస్థానం కార్యనిర్వహణ అధికారి రామచంద్రమోహన్ మీడియాకు వివరించారు. సాయంత్రం 4 గంటలకు అనవేటి మండపం వద్ద స్వామివారిని పెళ్లి కుమారుడిగా చేయటం, అమ్మవారిని పెళ్లి కుమార్తెగా చేయటం, 19వ తేదీ ఆదివారం రాత్రి 7 గంటలకు స్వామివారిని గరుడ వాహనం పైన, అమ్మవారిని సీతారాముల వారిని వెండి పల్లకిపై గ్రామోత్సవం నిర్వహిస్తారని పేర్కొన్నారు. రాత్రి 9:30కు వార్షిక కళ్యాణ వేదిక వద్ద స్వామి అమ్మవార్ల దివ్య కళ్యాణ మహోత్సవం జరుగుతుందని వివరాలు వెల్లడించారు. ఈ కళ్యాణ మహోత్సవం వీక్షించడానికి భక్తులు, స్త్రీలు, పురుషులకు ప్రత్యేకంగా వీడియో గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. భక్తి ఛానల్ ద్వారా లైవ్ ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. సుమారు 10,000 మంది భక్తులకు స్వామివారికి ముత్యాల తలంబ్రాలు వితరణ చేయడానికి కోసం 8 కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కొండపైకి వెళ్లేందుకు, కొండపై నుండి దిగువకు దిగేందుకు ఉచిత బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందని వివరాలు వెల్లడించారు. స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం చూడటానికి ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశామన్నారు. ఈ నెల 23వ తేదీ గురువారం ఉదయం 8 గంటలకు స్వామి అమ్మవార్లకు చక్రస్నానం, 24వ తేదీ శుక్రవారం రాత్రి 7:30కు నిత్య కళ్యాణం, పుష్పయాగం నిర్వహిస్తామని వివరాలు వెల్లడించారు. తాగునీరు అన్ని చోట్ల పాయింట్లు ఉన్నాయి. కాకుండా మొబైల్ క్యాన్ల ద్వారా కూడా తాగునీరు సరఫరాగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చెప్పడం జరిగింది. అంటే ఈ వేదికల పైన జరుగుతాయి సాంస్కృతిక కార్యక్రమాలు. దాంతోపాటు పైన కొండ మీద కింద, దాంతోపాటు గ్రామోత్సవాల్లో కూడా ప్రతిరోజు మన సాంప్రదాయాన్ని, అదేవిధంగా మన స్థానిక సాంప్రదాయాన్ని కూడా క్లాసికల్ ప్లస్ నేటివ్ దాన్ని ప్రతిబింబించే విధంగా కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం వేదికల మీద అటు గ్రామోత్సవాల్లో కూడా. గ్రామోత్సవాలకి ఇచ్చేసిన భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. 24వ తేదీ శ్రీ పుష్పయాగం సోమవారి కళ్యాణ మండపంలో జరుగుతుంది. గత 10 ఏళ్ల కాలంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలకు ఏ ఒక్క మంచి పని చేయలేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టులు, పరిశ్రమలు నెలకొల్పలేదని, చివరికి పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ధ్వజమెత్తారు. ఈ క్రమంలో ఓడిపోతామని తెలిసి మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని, స్థాయిని దిగజారుతున్నారని విమర్శించారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో ప్రజలను మభ్యపెట్టడానికి పచ్చి అబద్దాలు ఆడుతున్నారని, కులాన్ని, మతాన్ని ఉపయోగించి ఓట్లు పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ముస్లింలకు ఇస్తారని చెప్పడం దారుణం అని పేర్కొన్నారు. చివరకు ఏ స్థాయిలో మాట్లాడుతున్నారంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అయోధ్యలో రాముని విగ్రహాన్ని టెంట్లో వేస్తారని చెప్పడం సరైన విధానం కాదన్నారు. ప్రధానికి ఇలాంటివి తగునా అంటూ ప్రశ్నించారు. దేవాలయాలను కూల్స్తున్నారని చెప్పడం అంటే ఇంతకన్నా సిగ్గుచేటు ఏమైనా ఉంటుందా అని సూటిగా ప్రశ్నిస్తూ నిలదీశారు. ఇలాంటి మాటలు దేశంలో ఉన్న లౌకిక పార్టీలు, ప్రజాస్వామ్య శక్తులు మాట్లాడాలని అన్నారు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ, జనసేన ఈ ముగ్గురు మోడీకి వంతపాడుతున్నారని రామకృష్ణ అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, జిల్లా సహాయ కార్యదర్శి కె రాంబాబు, నగర కార్యదర్శి వి కొండలరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు కె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇంక్లూడింగ్ గుజరాత్లో కూడా సీట్లు తగ్గిపోతూ ఉన్నాయి, ఢిల్లీలో తగ్గిపోతూ ఉన్నాయి, యూపీలో తగ్గిపోతూ ఉన్నాయి, బీహార్లో కూడా తగ్గిపోతూ ఉన్నాయి.
నితీష్ కుమార్ని బెదిరించి వాళ్ళ వైపు తిప్పుకున్నా సరే బీహార్లో తగ్గిపోతూ ఉన్నాయి. వాళ్ళు అనుకున్నట్టుగా సౌత్ ఇండియాలో వాళ్ళు తమిళనాడులో ఒక్క సీటు కూడా గెలవడంలే, కేరళలో 20 సీట్లు ఉంటే ఒక్క సీటు కూడా గెలవడంలే. ఈవెన్ మహారాష్ట్రలో కూడా 48 స్థానాలున్న మహారాష్ట్రలో కూడా వాళ్ళ సీట్లు తగ్గిపోతూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళ బరి తెగించి చెప్పుకోవడానికి ఏమీ లేక మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టి మళ్ళీ అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని నేను కోరే రాజకీయాలకు అతీతంగా విఘ్నులందరూ కూడా ఆలోచించాలి. అంబేద్కర్ ప్రవచించిన రాజ్యాంగాన్ని నిలబెట్టుకోవడానికి అందరూ కూడా కలిసి రావాలని చెప్పి కూడా కోరుతా ఉన్నారు. రాజమండ్రిలో భీమా గోల్డ్ షోరూంలో తరుగు ఛార్జీలు లేకుండా బంగారు ఆభరణాలు విక్రయించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి గోకవరం బస్టాండ్ సెంటర్ భీమా గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ షోరూంలో సందడి వాతావరణం కనిపించింది. తరుగు మజూరీ ఛార్జీలు లేకుండా ఈరోజు షోరూం నిర్వాహకులు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించారు. 50,000 రూపాయల్లో ఏ వస్తువైనా కొనుగోలు చేయవచ్చునని షోరూం నిర్వాహకులు అవకాశం ఇచ్చారు. వినియోగదారులు అధిక సంఖ్యలో వచ్చి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. రాజమండ్రి గోదావరి గట్టున శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. రాజమండ్రి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో తెల్లవారుజాము నుంచి అమ్మవారికి ప్రత్యేకంగా భక్తులు పూజలు చేశారు. గోదావరి జలాలతో జలాభిషేకం నిర్వహించారు. వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ జరిగింది. వాసవి వైశ్యదీపిక వ్యవస్థాపక అధ్యక్షులు బోల్శెట్టి సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సెక్రటరీ రాజామణ్యం, సంతోష్ ఫణికుమార్, ట్రెజరర్ చొప్పర్ల బ్రహ్మాజీ, జాయింట్ సెక్రటరీ బొల్సెట్ చిట్టిబాబు, వాసవి వైశ్యదీపిక కార్యవర్గ సభ్యులు, భజన మండలి సభ్యులు పాల్గొన్నారు. కాకినాడ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఈవీఎం స్ట్రాంగ్ రూముల భద్రత పట్ల అప్రమత్తంతో వ్యవహరించాలని జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్ అన్నారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ గుప్తా ఇతర ఉన్నతస్థాయి అధికారులతో కలిసి వెలగపూడి రాష్ట్ర సచివాలయ కాన్ఫరెన్స్ హాల్ నుంచి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. సాధారణ ఎన్నికలు 2024లో భాగంగా ఓట్ల లెక్కింపు, కేంద్రాల్లో ఏర్పాటు, స్ట్రాంగ్ రూమ్లో ఈవీఎంలు, వీవీప్యాట్ల భద్రత, సెక్యూరిటీ సిబ్బంది, సీసీటీవీ కెమెరాలు, బారికేట్ల ఏర్పాట్లు తదితర అంశాలపై ఈ సందర్భంగా సమీక్ష నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు కాకినాడ
కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, జాయింట్ కలెక్టర్ రామసుందర్ రెడ్డి వివిధ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులతో కలిసి హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నివాస్ రిటర్నింగ్ అధికారులతో మాట్లాడుతూ కాకినాడ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ల భద్రత పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. అనంతరం ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ల భద్రత, ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ఏర్పాట్లను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్ పరిశీలించారు. ఈ సమావేశంలో శిక్షణ కలెక్టర్ హెచ్ఎస్ భావన, తుని ఆర్వో పివి రామలక్ష్మి, ప్రతిపాడు ఆర్వో ఏ శ్రీనివాసరావు, కాకినాడ రూరల్ ఆర్వో కిషోర్, పెద్దాపురం ఆర్వో సీతారామరావు, కాకినాడ ఆర్వో జె వెంకట్రావు, జగ్గంపేట ఆర్వో శ్రీనివాసరావు, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ డిడి నాగార్జున, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సి బాబురావు, ఏడీ బి లక్ష్మీనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గోకవరంలో ఆర్యవైశ్యుల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు గోకవరంలో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో కన్యకా పరమేశ్వరి అమ్మవారికి అర్చకులు ప్రత్యేక కుంకుమార్చనలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో ఆలయమంతా అలంకరించి పూజలు చేశారు. అనంతరం వచ్చిన భక్తులకు ప్రసాద వితరణ ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సంఘ అధ్యక్షులు, సంఘ సభ్యులు, మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఏకేసీ కళాశాల వద్ద రోటరీ యూనివర్సిటీ హాలులో వ్యాసరచన వక్తృత్వ పోటీలు నిర్వహించారు. రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి, రివర్సిటీ క్లబ్ ఆధ్వర్యంలో రోటరీ న్యూ జనరేషన్ సర్వీసెస్ విద్యార్థులకు వివిధ రకాల పోటీలు ఏర్పాటు చేశారు. ప్రెసిడెంట్, అధ్యక్షులు వివిఎస్ కృష్ణారావు, కార్యదర్శి జితేంద్ర, మాచిరాజు తదితరులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ పోటీలకు సుమారు 100 మంది హాజరయ్యారు. రోటరీ పూర్వ గవర్నర్ విశ్వనాథ భాస్కర్ రామ్, గాదే కిషోర్ పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ ను అందించారు. రోటరీ పూర్వ ప్రెసిడెంట్ రామకృష్ణారావు, శాంసింగ్, విఎస్ఎస్ దొరిబాబు, సుబ్బారాయుడు, అసిస్టెంట్ గవర్నర్ సుంకర్ నాగేంద్ర కిషోర్, వైస్ ప్రెసిడెంట్ మోహన్, బలభద్ర, రొటేరియన్స్ లంకపల్లి శ్రీనివాస్, నంది విజయ్ కుమార్ బాబు, దీప్తి, పిండిపురల ప్రభాకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మిమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహించి మీరు ఫ్యూచర్లో రానున్న రోజుల్లో మీరు ఎన్నుకునే రంగంలో మీరందరూ కూడా నిష్ణాతులై ఎంతో చక్కగా చేయాలని చెప్పి మీలో మంచి మానవతా విలువలతో కూడిన సంఘటనలు ఎన్నో కావాలని చెప్పి ప్రాధాన్యపడుతూ మీ అందరూ కూడా మేము ప్రోత్సహించడానికి మీ అందరూ ఎల్లప్పుడూ కూడా రెడీగా ఉంటాం. అలాగే గోకవరంలో దాసాంజనేయ స్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. గోకవరంలోని ఆంజనేయ స్వామి గుడి సెంటర్లో ప్రాచీన దేవాలయం దాసాంజనేయ స్వామివారి ఆలయ వార్షికోత్సవ వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సుమారు 100 సంవత్సరాల పైబడి చరిత్ర కలిగిన ఈ ఆలయంలో ఆలయ అర్చకులు సీతారామాచార్యుల ఆధ్వర్యంలో డాక్టర్ జగన్నాథ శర్మ స్వామివారికి తమలపాకులు, సింధూరంతో పాటు పూజ చేయడం జరిగింది. సిసిసి న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కౌంటింగ్ కేంద్రాల వద్ద పకడ్బందీ భద్రతా ఏర్పాట్లను చేశాం. జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి మాధవీలత. వార్తల ప్రసార నేపథ్యంలో సంయమనం పాటించాలని వినతి.
మత ఉన్మాదంతో ప్రజలను రెచ్చగొడుతున్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్. రత్నగిరివాసుడు సత్యదేవుని కళ్యాణ మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తి. ఈవో రామచంద్రమోహన్ 19వ తేదీ రాత్రి స్వామివారి దివ్య కళ్యాణం, 24వ తేదీ రాత్రి శ్రీ పుష్పయాగం. ఇవి వార్తలోని విశేషాలు. తిరిగి రేపటి సిసిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.